నాన్నతో గొడవ పడిపోయి సిటీకైతే వచ్చేసాం మనం పల్లెటూరు నుంచయితే. సో, ఇక్కడైతే మనకేమీ తెలీదు. సో, ఇక్కడైతే నాన్నతో గొడవ పడైతే వచ్చేసాం జాబ్ కోసమని. సో, మనం ఎంతో చదువుకోలేదు. కానీ ఇక్కడ జాబ్ కోసమని వచ్చాం. కానీ ఇటేమో ఎయిర్‌పోర్ట్ ఉంది. ఒకసారి ఎళ్లి చూసొద్దాం రండి. ఓరి నీ యమ్మ! ఫ్లైట్‌లో సో, ఇట్లా అసలు ఎక్కగలమంటారా మనం? సో, వీటిని చూడటమే తప్ప అసలు ఎక్కలేం. సో, ఈ మిడిల్ క్లాస్ కష్టాలన్నీ ఇలాగే ఉంటాయి. ఓరిని అమ్మ! ఇదే ఫస్ట్ టైం చూసాను ఆ ప్లేన్‌నా. ఎంత పెద్దగా ఉంది రోయ్! సో, ఈ టికెట్ 5,000, 10,000 ఉంటది. మన దగ్గర అంత డబ్బులు లేవు. ఎప్పుడైనా ఎక్కుదామా అంటారా అసలా? మన మిడిల్ క్లాసోళ్ళు ఇలాంటి ఫ్లైట్లు ఎక్కగలరంటావా? అంతే. మనం సిటీకి సైకిల్ మీద వచ్చాం. మనం విమానం ఎక్కుతామా? ఎప్పుడు ఇంతే. మనం మిడిల్ క్లాస్‌గా పుడతాం. మనదా తప్పు. సరే గైస్, అలాగా ఎక్కడైనా పని దొరకుతదేమో ఎళ్లి చూద్దాం రండి. సో, ఇంక సైకిల్ తీసుకున్నాను. సో, ఇంకైతే వెళ్ళిపోదాం అనమాట. సో, సైకిల్ అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాం. సో, మనం సైకిల్ మీద వస్తే అందరూ నవ్వుతున్నారు. అన్నీ పెద్ద పెద్ద కార్లు. ఓరిని అమ్మ! బుగాటి. సో, ఎంత పెద్ద కారు. ఈ కారుతో మనం ఇల్లే కట్టేసుకోవచ్చు. అంత కాస్ట్లీ కారు. ఇక్కడ అన్ని డబ్బున్న వాళ్ళే ఉంటారు సిటీలోన. మన పల్లెటూరులో అయితే ట్రాక్టర్లు ఇవన్నీ ఉంటాయి. సో, ఇలాగ వెళ్దాం ఉండండి గాయస్. సో, మరి చూడండి ఎంత ఫాస్ట్ మీద వెళ్ళిపోతున్నాయో కార్స్ అయితే. సో, ఇలా తొక్కుకుంటూ వెళ్దాం. సో, ఏమన్నా అదృష్టాలు ఉండాలి గైస్. అదృష్టం లేనోడు ఎప్పుడు ఇలా మిడిల్ క్లాస్గానే పడతాడు. సో, మనకు అదృష్టం లేదనుకుంటామే. సో, ఇలా పైకి అయితే వెళ్దాం. మళ్ళీ చూడండి గైస్, బొగాటీలు, లంబార్గినీలు ఎక్కడ చూసినా కార్సే. వీళ్ళు వాకింగ్ చేస్తాక రోడ్ల మీద నడుస్తారు. మనమేమో పొలాల గట్టుల్లో నడుస్తాం గాయస్. సో, ఇంకైతే వెళ్ళిపోతే సో, ఇక్కడ ఎక్కడైనా సో, ఇక్కడ ఏదో పెద్ద బిల్డింగ్ ఉంది. సో, ఇక్కడ ఏమన్నా జాబ్ దొరుకుతుందేమో అడుగుదాం రండి. సో, గాయస్, ఇక్కడ ఏమన్నా జాబ్ దొరుకుతుందేమో అడుగుదాం రండి. సో, గాయస్, ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంది. ఇల్లు అంటారా, ఇది ఒక భవనం. సిటీలో ఇలాంటివి ఉంటాయి గాయస్. సో, మనమైతే ఇలాంటివి చూస్తామే తప్ప ఎప్పుడు మనం ఇందులో పని అడగదాం రండి. సో, అయ్యి బాబోయ్ ఎంతెంత కార్లు ఉన్నాయో. ఓరి బాబోయ్, పెద్ద పెద్ద కార్లు గాయస్. ఇప్పుడు ఇది తొడతాకైనా పెట్టుకున్న బాగుండు మన పనులు. సో, అయ్యి బాబోయ్ ఎంతెంత ఉన్నాయి కార్స్. ఓరి బాబోయ్, పెద్ద పెద్ద కార్లా. ఎప్పుడన్నా చూసారా గాయస్ ఇంతంత కార్లు? కాస్ట్లీ కార్స్. ఈ కార్స్ ఉంటే మనం ఇల్లు కట్టేసుకోవచ్చు మన పల్లెటూరులో. సో, ఎంతెంత కార్లా. ఏ బాబు, ఎవరు బాబు నువ్వు? ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? ఏం కాదండి. సో, అక్కడ ఏమన్నా పని దొరుకుతుందేమో అని వచ్చాను. ఇక్కడ ఏం పని ఉండదు, వెళ్ళిపో. ఎందుకంటే ఇక్కడ బాగా రిచ్ మ్యాన్స్ మాత్రమే పని చేస్తారు. ఇది ఒక ఆఫీస్. సో, ఇక్కడ ఏం పని ఉండదు నీకు. వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపో. కాదండి, ఏమన్నా పని ఉంటే చూడండి. కార్లు తురస్తాకైనాను, కార్లు క్లీన్ చేస్తాకైనా పెట్టుకోండి. ఏ బాబు, ఇక్కడ ఏం పని ఉండదు. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు పని చేస్తారు. మీలాంటి పల్లెటూరు వాళ్ళకి ఇక్కడ పనులు ఉండవు. ఎందుకంటే మీరు చెప్పులు కొట్టాలి, ఇలాంటివి చేయాలి. మీరు కార్ల దగ్గర పని చేస్తాక ఏం పని చేయరు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. సరేనండి, వెళ్ళిపోతున్నాను. మీరు అంతా ఇలివిచ్చి మాట్లాడండి. సో, కూలోడేంటిగా అండి. సో, పల్లెటూరు నుంచి వస్తే నేను ఒక రైతు బిడ్డని. రైతు అంటే దేశానికి రాజు, అది తెలుసుకో. మాకు బాగానే చెప్పావు కానీ సోది, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. ఇక్కడ మాత్రం రిచ్ మ్యాన్స్ మాత్రమే పని చేస్తారు. నీలాంటి పల్లెటూరు అబ్బాయిలకి ఇక్కడ పని అనేది ఉండదు. పోరా బయటికి. ఓరు బాబోయ్, ఈడ మొహం ఎలా ఉందరు. సరే గాయస్, సో ఇక్కడైతే మన సైకిల్ కాడికి అయితే వెళ్ళిపోదాం.
సో వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే ఇంక సైకిల్ తీసుకుని వెళ్ళిపోదాం గాయస్. సో ఎక్కడైనా విల్లు దొరకతుందేమో నెత్తుక్కుందాం. సో ఇక్కడ విలువ అనేది ఇస్తలేదు గాయస్. సిటీలో అయితే మన పల్లెటూరులో ఎలా కేకేసుకుంటాం, ఎండి పోండి అని కేకేసుకుంటాం, కానీ ఇక్కడ విలువ అనేది లేదు గాయస్. సో ఎలా ఉంటారో కానీ ఇక్కడ కుక్కల్లా చూస్తున్నారు గాయస్ రైతుల్ని. సో మనం ఏం చేయలేం. సో ఇక్కడికైతే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏదో ఇల్లు ఉంది. సో ఎక్కడైనా అడగదాం ఉండండి. సో ఇక్కడైతే ఏదో ఇల్లు ఉంది గైస్. సో ఇక్కడ ఆగదాం ఉండండి. ఏ బాబు, ఒకసారి ఇంట్లోకి రా, నీకొక పని చెబుతాను. ఎవరు కేకేశారు మనల్ని? ఎవరు చూద్దాం రండి. ఈ ఇంట్లో పని ఏమన్నా ఉందేమో అడుగుదాం రండి. ఎవరండి? ఎవరు నన్ను కేకేశారు? ఏ బాబు, నీకొక మెట్లు కనిపిస్తున్నాయా? అలా మెట్లు పైకి రా. వస్తున్నానండి. సో మెట్లు పైకా? సో ఇలాగా ఊరిని ఇల్లు చాలా బాగుంది. సో ఫ్యాన్ కూడా ఉంది వీళ్ళకి. సో ఎవరంటారు? సో లోనకి వెళ్ళి చూద్దాం రండి గైస్. సో ఇల్లు చాలా పెద్దగా ఉంది. సో స్విమ్మింగ్ పూల్ ఇదా? సో బాగా స్నానం చేస్తా కూడా ఉంది ఇందులోను. సరే గాయస్, సో ఎవరు కేకేశారు? ఏ బాబు, నువ్వు పక్క రూమ్కి రా. సో పెయింటింగ్లు కూడా ఉన్నాయి గాయస్. సో పికాసో పెయింటింగ్. ఓ నైస్. సరే మనం 10th వరకే చదువుకున్నాం కాబట్టి ఇక్కడ ఎంత కష్టపడాల్సి వస్తుంది గాయస్. సో ఏ బాబు, నువ్వు పక్క రూమ్కి రా. వస్తున్నానండి, ఒక్క నిమిషం ఉండండి. ఎవరు లేరే ఊరిని? ఇక్కడ ఏదో ఉంది గాయస్. ఇక్కడ ఎవరో ఉన్నారు. ఊరిని అమ్మ డైనోసర్ పరిగెత్తరో. ఏ బాబు, పరిగెత్తు. ఓరి బాబు, డైనోసర్ ఉంది అక్కడ. చంపేది అనుకుని అంత ఉంటుంది. ఏ బాబు, చూసి భయపడకో, ఒక్కసారి నా దగ్గరికి రా. వస్తున్నానండి. ఎవరా? ఈ డైనోసర్ మాట్లాడుతుందా? ఇది మాట్లాడుతుంది. ఊరిని. ఏ బాబు, నీకు నేను అదృష్టాన్ని, నీకేం వరం కావాలో అడుగు, నేను దాన్ని నీకు నెరవేరుస్తా. నాకేం వరం వద్దండి బాబు, మిమ్మల్ని చూస్తేనే భయం వేస్తుంది, నేను పక్కకు దాక్కుంటాను. మీకు ఏ వరమా? నాకు. ఏ బాబు, నీకు ఫోన్ ఉందా? నాకు ఫోనా? అదిగో డొక్కు సైకిల్ ఉందండి. డొక్కు సైకిల్ బయట అదిగోండి గాయస్. సో నాకు ఆ డొక్కు సైకిల్ తప్ప ఫోనే లేదు నాకు. అయితే నేను నీకు కొన్ని వరాలు ఇస్తాను, కావాలా? నాకేమొద్దండి బాబు, నాకు ఏమొద్దు. సో నాకు వరం ఏమో వద్దండి. కాదు, నీకు ఫోన్ అనేది ఇస్తాను చూడు. 1 2 3 బూమ్. సో నీకు ఒక మొబైల్ వస్తుంది చూడు. నాకు మొబైల్ వచ్చిందా? నాకు ఏ మొబైల్ రాలేదండి. నేను వెళ్ళిపోతాను. ఎక్కడైనా పని ఏమన్నా దొరుకుతుందేమో చూసుకుంటానండి. కాదు, నీకు నేను వరం ఇస్తాను. ఆ వరంతోనే నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు. అవునా? వద్దండి. సరే, నేను వెళ్ళిపోతున్నాను కిందకి. బాయ్. కిందకి వెళ్ళిపోదాం గాయస్. కిందకైతే వెళ్ళిపోదాం. మనకి ఆ డైనోసార్ వరం ఇస్తుందా అన్నదే. సో మనకేమో వరం అయితే వద్దు గాయస్. సో మనం కిందకి వెళ్ళిపోదాం. సో మళ్ళీ వెళ్ళి చూసొద్దాం ఆ డైనోసార్ని ఒకసారి. సో గాయస్, ఒకసారి ఆ డైనోసార్ని చూద్దాం రండి. గాయస్, మాయమైపోయింది. ఓ షెట్, మాయమైపోయిందా ఊరిని? సో అది నిజంగా వరం ఇచ్చిందేమో. కిందకి వెళ్ళి చూద్దాం రండి. సో ఇంకెక్కడైనా పని ఏమన్నా దొరుకుతుందేమో, వెళ్ళి చూసుకుందాం. సో ఇల్లు అయితే బాగుంది. సో మనకు ఇలాంటి ఇల్లు ఒకటి దొరికినా చాలా బాగుంటుంది. సో ఇంకా మన డొక్కు సైకిల్ని వేసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. సో డొక్కు సైకిల్ అయితే తీసుకున్నాం గైస్. సో డొక్కు సైకిల్ని అయితే తీసుకుండి
సో ఇంకా మరి వెళ్ళిపోవడమే. టీడేడి నేను మిడిల్ క్లాస్ అబ్బాయిని ఎంసీఏ మిడిల్ 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 క్లాస్ అబ్బాయిని ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయిని ఎంసీఏ మిడిల్ మిడిల్ మిడిల్. ఓర్ని అరే 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 గుద్దేశాడు ఈడా. ఒరే నీకు పోలీసులకి ఫోన్ చేస్తాను రా, నా దగ్గర ఫోన్ లేదా. ఈడు గుద్దేశాడు గాయస్, నన్ను వచ్చేసుకుని అంతంటే చచ్చిపోదును నేను. సో గాయస్ ఈడు ఎవడో గుద్దేశాడు గాయస్ నన్ను అయితే. సో ఇంకైతే మనం వెళ్ళిపోదాం పక్క నుంచి. చాలా పోస్ట్ మీద వెళ్తున్నాయి గాయస్ ఈ సిటీలో అయితే కార్స్ అయితే. ఇది లంబర్గినియా, డబ్బు ఉన్న ఊళ్ళో ఉన్నాడు. ఇన్నికి వెళ్ళుకుంటే వెంతుకులే వెళ్ళిపోదామా. ఏ బాబు ఈడెవడ కోపంగా చూస్తున్నాడే. ఈ బాబు నువ్వెవడి బాబు, నక్కారాపటాకి నువ్వెవడివి అండి. నేను పోలీసులు కాల్ చేస్తాను, మీరు నన్ను గుద్దేశారు, బయటికి రాండి అండి, బయటికి రాండి మీరు. నేను రాను, నేను ఇంతకు వస్తాను, నేను డబ్బున్నామని. నా కారు ఖరీదు అంత ఉండదు, మీ డబ్బు నా కారుతో నేను ఎన్నైనా చేయగలను, నా ఇష్టం. నా పోలీసులు కూడా నా దగ్గరే పనిచేస్తారా. ఏ బాబు ఎన్నికి వెళ్ళుకుంటాం ఎందుకులే. గాయస్ మనకైతే ఫోన్ ఏదో ఉంది గాయస్ మన బ్యాగ్లోను. ఒరే 100కి కాల్ చేద్దాం ఉండండి. ఇది మ్యాజిక్ డైనోసార్ వల్ల వచ్చిందంట ఈ మొబైలు. సో కాల్ చేద్దాం 100గా. 1000 కాల్ చేస్తే ఫార్చునరా. ఓరు బాబోయ్, ఆ డైనోసార్ అంత బలమైందా. ఊరిని గాయస్ నాకైతే సుడి తిరిగింది గాయస్. ఊరిని ఇది మందే నా కారు. నేను 100కు కాల్ చేయబోయి ఊరిని ఇది మ్యాజిక్ మొబైల్ అంటారా గైస్. సో ఇదైతే మనకు మ్యాజిక్ డైనోసార్ ఇచ్చింది ఈ మొబైల్నా. ఊరు బాబోయ్ మ్యాజిక్ మొబైల్. ఇందులో ఏ కోడ్ అయినా కొట్టొచ్చు అంటారా. సో 100కి కాల్ చేద్దాం ఉండండి, పోలీసులకి అయితే ఫోన్ చేద్దాం. ఊరిని అమ్మ పోలీసులు కారే వచ్చేసింది గైస్ మన దగ్గరగా. ఊరు బాబోయ్ మ్యాజిక్ డైనోసారా. ఊరిని అమ్మ వెళ్ళి చూద్దాం గైస్. సో మనం ఫాస్ట్గా అయితే మన సైకిల్ తీసుకుంటే అయితే వెళ్ళిపోదాం ఉండండి గైస్ మ్యాజిక్ డైనోసార్ దగ్గరికి అయితే. ఊరిని పరిగెత్తండి గైస్. మ్యాజిక్ డైనోసార్ వస్తున్నా. సో మ్యాజిక్ డైనోసార్ అయితే ఇక్కడ ఉంటుందా. సో గైస్ మ్యాజిక్ డైనోసార్ అయితే ఇక్కడ ఉన్నదా. సో గాయస్ మ్యాజిక్ డైనోసార్ని అయితే చూద్దాం నడండి. సో ఈ ఇంట్లోనే కదా మ్యాజిక్ డైనోసార్ ఉంది, వెళ్ళి చూద్దాం. ఏ బాబు నీకు ఆశ్చర్యంగా ఉందా. సో ఇదే నా మ్యాజిక్. నేను నీకు 3 వరాలు ఇస్తా. 3 వరాల్లో నీకు 1 వరం అయితే మొబైల్ ఇచ్చా. ఈ మొబైల్తో నువ్వు కోటీశ్వరుడి అయిపోవచ్చు. కానీ ఆ మొబైల్ని నువ్వు నీట్గా వాడు, మంచి పనులకు వాడు, నువ్వు వెంటనే కోటీశ్వరుడి అయిపోతావు. ఏండి అలాగా. సో మీరు ఒకసారి నాకు కనిపిస్తారా. నేను ఎప్పుడు మట్టి అప్పుడే నీకు కనపడను. నువ్వు మళ్ళీ నెక్స్ట్ డేరా, నీకు అప్పుడే కనిపిస్తా. సరేనండి, సరే నేను వెళ్ళిపోస్తాను. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఈ విషయం మా నాన్నకి వెంటనే చెప్పాలి. సో మనమైతే ఎయిర్పోర్ట్ కాడికి వెళ్ళిపోతున్నాడండి. సో ఇంకా మన మిడిల్ క్లాస్ కష్టాలన్నీ పోయినట్లేనా. సో నడండి గైస్. సో ఇంకైతే మనం వెళ్ళిపోదాం. సో ఈ మొబైల్తో కొన్ని గ్లిచెస్ని అయితే చేద్దాం. అంటే ఏమేమి వస్తాయో చూద్దాం గైస్ ఈ మొబైల్తో అయితే. ఈ కారు ఈ ఆఫీసులోనే కదా మనం ఫస్ట్ అడిగాము ఎండి పని ఇవ్వండి అని. సో ఇలాంటి బిల్డింగ్ ఏ రోజునైనా కడతాక నేను సిద్ధంగా ఉన్నా. సో ఇంకమైతే మనం మొబైల్ అయితే తీసేసి ఇందులో ఉన్న చీట్ కోడ్లు అయితే ట్రై చేద్దాం. 333కి అయితే కాల్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఓరు బాబోయ్ లంబర్గినియా. ఓరుని ఆ మ్యాజిక్ డైనోసార్కి నాకు ధన్యవాదాలు. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి గైస్.
నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో తెలిస్తే మీకు షాక్ అవుతారు. ఉంటాను ఫ్రెండ్స్.